దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి నాయన వాక్యం నేర్చుకుంటుండగా మరి చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యానికి భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. మీ అందరి ప్రార్థన బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీ అందరి నిమిత్తము ప్రార్థన చేయబద్ధుడనై ఉన్నాను. మనమందరము మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనమందరము దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి కూడి ఉన్న మనము ఈరోజు మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న ఈరోజు క్రీస్తు రాజ్యము 5వ క్లాసు అనేది నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు క్రీస్తు రాజ్యము 5వ క్లాసు. క్రీస్తు రాజ్యంలో అనేక అంశాలు ఉన్నాయి. మరి క్రీస్తు రాజ్యము అనే అంశంలో మరి భూమి మీద దేవుని రాజ్యము పునఃస్థితి స్థాపన అనేది అంశము ఈరోజు పిల్లరా. మరి ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లరా. మరి ఈరోజు మరి క్రీస్తు రాజ్యము మరి క్లాస్ నంబరు 5వ క్లాసు నేర్చుకుందాం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము అనే అంశంలో భూమి మీద దేవుని రాజ్య పునఃస్థితి స్థాపన అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యం గురించి మనము ఈరోజు 5వ క్లాస్ నేర్చుకున్నాం. కొంచెం గత పాఠాలలో నేర్చుకున్నది కొంచెము టూకీగా మనము నేర్చుకుందాము. మరి దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యంలో ఉన్న వివిధ హోదాలు మరి అధికారాలు అనేది నేర్చుకున్నాం పిల్లరా. మరి దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏదనగా దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఆయన పరిశుద్ధతకు, ఆయన అధికారానికి మరి కీర్తి తెచ్చేవారుగా ఉండాలనుకొని సంకల్పించుకున్న ఆ సంకల్పంను బట్టి దేవుడు అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. కావాలనుకున్న సంకల్పాన్ని మరి దేవదూతలు విని దేవుని ప్రభుత్వంపై మరి తిరుగుబాటు చేశారు. మరి తిరుగుబాటు చేసినప్పుడు ఆ దేవదూతలను దేవుడు ఏం చేశాడు? మరి కట్టి గల బిలాములో వారిని బంధించాడు. మరి అలాగనే దేవుని రాజ్యము భూమి మీద విస్తరణ జరిగిందని నేర్చుకున్నాము. అలాగే మరి సాతాను రాజ్యం కూడా భూమి మీద విస్తరణ జరిగిందనేది నేర్చుకున్నాము. మరి పిల్లారా, మరి దేవుని రాజ్యము అనతి కాలంలోనే ఏమైపోయింది? అనతి కాలంలోనే సాతాను రాజ్యంగా మారిపోయింది. మరి పిల్లారా, మరి దేవుని సంకల్పమును బట్టి దేవుడు మరి దేవుని సంకల్పాన్ని కొనసాగిస్తాడా అంటే తప్పక కొనసాగిస్తాడు, విడిచిపెట్టేవాడు కాడు. మరి పిల్లారా, మరి ఈరోజు మరి క్లాసు మరి నేర్చుకుందాం. భూమి మీద దేవుని రాజ్య పునఃస్థితి స్థాపన. దేవుని రాజ్యం పునఃస్థితి స్థాపనలో వివిధ ఘట్టాలు, వివిధ విధానాలు, వివిధ ఒక క్రమ పద్ధతిగా దేవుడు ఏ విధంగా దేవుని ప్రణాళిక అయితే ఏ విధంగా ఉందో మరి ఆ ప్రణాళికను మనము నిదానంగా మనం నేర్చుకుందాం పిల్లారా. మరి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి ఆదామవ్వల శరీరాలకు మరి తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్పు తీర్చాడు? ఆల్రెడీ వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు, దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుని రాజ్యం నుండి సాతాను రాజ్యం మారిపోయింది. అందుకోసమే దేవుడు మరి ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని దేవుడు భూమి మీద పునఃస్థాపన చేసే కార్యక్రమంలో ఒక్కొక్క ఘట్టంగా మనము చూసుకుందాం పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదామవ్వలకు శరీరాలకు తీర్పు తీర్చాడు అనేది మనము ఎందుకు తీర్పు తీర్చాడు అనేది చూసుకున్నట్లయితే
ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మన పిల్లరా, ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనము, నీవు నేల నుండి తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, యాలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. చూడండి పిల్లరా, మరి ఇదే శరీరానికి తీర్పు తీర్చి మరి ఆత్మకు తీర్పు కూడా తీర్చేశాడు. అంటే పిల్లరా, ఆ తీర్పు ఏంది? ఆత్మకు తీర్పు. ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు అని ఆత్మను గురించి, ఆత్మమరణం గురించి దేవుడు తీర్పు తీర్చాడు. పిల్లరా, ఆత్మను గురించి, శరీరం గురించి మరి ప్రసంగి గ్రంథంలో చెప్తున్నది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనము, మన్నైనది వెనుకటి మరలా భూమికి చేరును. మరి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునట. చూడండి పిల్లరా, ఆత్మ శరీరం గురించి యోబు గ్రంథంలో చాలా చక్కగా రాయబడ్డది. యోబు గ్రంథము 34వ అధ్యాయం 14-15 వచనంలో, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల, శ్వాస నిశ్వాసలు తన యొద్ద తిరిగి తీసుకొని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా దూలైపోదురు. చూడండి పిల్లరా, కాబట్టి పిల్లరా, భూమి మీద మరి ఆత్మను గురించి, శరీరం గురించి ఏ విధంగా మరి లేఖనాల్లో చూసుకున్నాం పిల్లరా. మరి దేవుడు ఆత్మకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ అతిక్రమించారు. ఆ దేవుని రాజ్యము సాతాను రాజ్యంగా మారిపోయింది. అందుకోసమే దేవుడు భూమి మీద పునఃస్థితి స్థాపన కార్యక్రమాల్లో ఒక్కొక్క ఘట్టముగా దేవుడు ఏ విధంగా ముందుకు సాగుతున్నాడు అనేది మనము చూసుకుంటున్నాం పిల్లరా. అందుకోసమే ఆదాము అవ్వలకు దేవుడు, ఆదాము అవ్వ అలా శరీరాలకు తీర్పు తీర్చాడు. మొన్నైనది వెనుకటి మరలా భూమికి చేరును. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఏ విధంగా మరి దేవుడు ముందుకు సాగుతున్నాడు అనేది మనము చూసుకున్నాము. ఆదాము అవ్వల శరీరాలకు మరి తీర్పు తీర్చేశాడు. మొన్నైనది వెనుకటి మరలా భూమికి చేరును అని. మరి ఆదాము అవ్వలను ఏం చేశాడు? ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టాడు. ఏదైనా తోటల నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడు అనేది మనము లేఖనం చూసుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 22-24 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. చూడండి బ్రదర్, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేదపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న అగ్ని ఖడ్గములను నిలువబెట్టెను. చూడండి బెర్రా, ఆదాము అవ్వలను ఏదైనా తోటల నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడంటే, ఒకవేళ చేయి చాచి ఆ జీవవృక్ష ఫలాలు తిని నిత్యము మరి పాపులుగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఆ ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టి ఆ ఏదైనా తోటకు ఇటు అటు మరి అగ్నిజ్వాలలుగా మార్గాన్ని మరి ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. అందుకోసమే పిల్లారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి తర్వాత భూమి మీద జనము విస్తరిస్తూనే ఉన్నది. అందుకోసమే దేవుడు అనుకున్న స్థితిలోనికి పోలేరు. అందరూ భూమి మీద పాపం విస్తరిస్తున్నది. అందుకోసమే భూలోకమును చూసి చూడండి, దేవుడు భూలోకమును చూసి, భూలోకం మీద చెడుతనం చూసి భూమి మీద సమస్త శరీరులు మార్గములు చెరుపుకున్నారట. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 12-22 వచనంలో చాలా చక్కగా పడ్డది. అందుకోసమే ఎవరిని పిలిచాడు? నోహాను పిలిచాడు. లేఖనాలు తీసుకుందాం పిల్లరా. ఆదికాండము 6వ అధ్యాయం 12-22 వచనాలు చాలా చక్కగా పడ్డది. దేవుడు భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరుపుకొని ఉండిరి. 13వ వచనం, దేవుడు నోహావును సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని చూసి వారిని భూమితో కూడా వారిని నాశనం చేయుదును. అందుకోసమే నోహావును పిలిచాడు. చూసి మరి చిత్తిసారకపు మానుతో నీవు ఒక ఓడను చేసి అరలు పెట్టి, అంటే ఓడలు పెట్టి ఓడలో చేసి వాణ్ణి ఆ ఓడను సిద్ధం చేయి.
మరి ఈ భూమిని సమస్తమును భూమిలో ఉన్న మరి మనుషులందరినీ సర్వనాశనం చేస్తాను, జల ప్రళయంతో తుడిచేస్తాను, ఓడను సిద్ధం చేయి. ఆ ఓడలో అన్నీ వచ్చే మాదిరిగా దాన్ని సిద్ధం చేయి. ఓడలోనికి ప్రతి భూమి మీద ఉన్న జలచర రాసులు జతలుగా వెళ్ళాలి లోపలికి. మరి వాటికి కావలసిన ఆహారం కూడా నువ్వు తీసుకెళ్ళాలి అని ఆ ఓడను సిద్ధం చేశాడు. ఆ ఓడలోనికి అందరినీ పిలువు. ఎవరైతే వస్తారో వారు రక్షింపబడతారు, రాని వారు జల ప్రళయంలో తుడుచుకొని వెళ్ళిపోతారని మరి నోహావును పిలిచాడు. నోహావుకు మరి చెప్పాడు జల ప్రళయం వస్తుంది అని చెప్తూ, అయితే నాతో నా నిబంధన స్థిరపరిచేదను, నీవు నాతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడలను ఆ ఓడలోనికి ప్రవేశించుము. చూడండి, ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఎవరు? నోహావు కుమారులు, కోడళ్ళు అందరూ. వారు తప్ప ఎవరు రాలేరు. నోహావును గేలి చేశారు. ఏంటయ్యా జలప్రలయం రావడం ఏంటి, కొట్టుకోపోవడం ఏంటి, ఓడ సిద్ధం చేయడం ఏంటి, నువ్వు వాళ్ళని పిలవడం ఏందని ఏలన చేశారు. చూడండి, జలప్రలయం వచ్చింది. వారు చూడండి, వారు తినుట నానా విధములైన ఆహార పదార్థాలన్నింటినీ అందులోకి తీసేయి అన్నీ సమకూర్చాడు. జలప్రలయం వస్తుంది. జలప్రలయంతో ఈ భూమినంతా దేవుడు నాశనం చేస్తాడు. ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, రాని వారు జలప్రలయంలో కొట్టుకొని పోతారు అని నోహావు ప్రకటన చేశాడు. ఆ ప్రకటనను విన్నవారు ఎవరు? మరి రాలేదు. అందరూ జలప్రలయంతో కొట్టుకొని పోయారు. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందంటే నోహావు తన కుటుంబము జలప్రలయం ద్వారా మరి రక్షింపబడ్డది. చూడండి రక్షింపబడ్డది. మళ్ళీ భూమి మీద నోహావు కుటుంబము ద్వారా, నోహావు కుటుంబానికి 3 కుమారులు, వారి ద్వారా భూమి మీద మరి ప్రజలు విస్తరిస్తున్నారు. ఆ వారిలో నుండి నోహావు కుటుంబంలో వాడిన 3 కుమారులలో నుండి వచ్చిన వారే అబ్రాహామును దేవుడు పిలిచాడు. చూడండి, అబ్రాహామును దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే భూమి మీద దేవుని రాజ్యము పతనమైపోయింది. అనతి కాలంలోనే పతనమైపోయింది కాబట్టి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేసే కార్యక్రమంలో మరి అబ్రాహామును దేవుడు పిలిచాడు. చూడండి, అబ్రాహామును దేవుడు పిలిచాడు. దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఏ విధంగా పిలిచాడు అనేది మనము చూసుకున్నట్లయితే అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి ఆరానులో కాపురం ఉండెను. అతడు తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమును నివసించుటకు దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతని కుమారులు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానమును అన్య దేశమందు పరవాసులై ఉదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరములు మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపరచుదురనియు, మరియు దేవుడు ఏ జనమును వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదునని, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించురని చెప్పెను. చూడండి పిల్లారా, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానముకు మరి ఏం చేశాడు దేవుడు? మరి వారికి వాగ్దానం చేసిన సంతానంను బట్టి ఏ విధంగా ముంగటికెళ్తున్నాడు అనేది మనం చూసుకున్నాం పిల్లరా. అపోస్తల కార్యములో చూసుకున్నాం పిల్లరా, 7వ అధ్యాయంలో చూసుకున్నాము. మరి చూడండి పిల్లలు, ఎంత చక్కగా ఆ ప్రణాళికలో ఏ విధంగా నిదానంగా దేవుడు ఒక్కొక్కటిగా ఏ విధంగా దేవుని మరి భూమి మీద దేవుని రాజ్యము పునఃస్థాపన విషయంలో ఏ విధంగా ముందుకెళ్తున్నాడు. చూడండి పిల్లరా, అబ్రాహామును పిలిచాడు, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. చూడండి పిల్లరా, దేవుడు అబ్రాహామును పిలిచి వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రాహాము సంతానం అని ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తుని గురించిన వాగ్దానం చేశాడు. ఎందుకు? దేవుని రాజ్యం భూమి మీద పునఃస్థాపన చేయుట. చూడండి పిల్లరా, ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనము గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం పిల్లరా. దేవుడు
విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రామునకు సువార్త ముందుగా ప్రకటించెను. చూడండి, ఏ విధంగా ముందుగా ప్రకటించను, అదే విధంగా ఆదికాండంలో రాయబడ్డది 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనము. నువ్వు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను, నీ నామము గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని భూమి మీద మరి చెప్పించెదను. చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా, చూడండి పేరా, అబ్రాహాముతో ఏ విధంగా మరి నిబంధన చేస్తున్నాడు. మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడు, అపొస్తలుల కార్యంలో కూడా 3వ అధ్యాయం 25వ వచనంలో రాయబడ్డది. మరి ఆ ప్రవక్తలను దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశంలోని ఆశీర్వదింపబడునని, పితరులతో చేసిన నిబంధన మీరు వారసులై ఉన్నారు. చూడండి పిల్లరా, అబ్రాహామునకు దేవుడు ఏ విధంగా వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారంగా ఏ విధంగా ముందుకెళ్తున్నాడు. అతడు మనకందరికీ తండ్రి అగును. ఇందుని గురించి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుదునని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది. మరి మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గురించి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గురించే అన్నట్టు నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. చూడండి పిల్లరా, మరి చూడండి, దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన వాగ్దానము, ఆ వాగ్దానం ఏంటి అంటే ఆ వాగ్దానం గురించి సమూయేలుతో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 24-25 వచనంలో, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమున గురించి, ఏ దినమున గురించి? చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి. చూడండి, యేసుక్రీస్తును అబ్రాహాము వాగ్దానం చేసిన సంతానం గురించి మరి చూశారట. వారందరూ మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినముల గురించి ప్రకటించిరి. ఈ దినముల గురించి ప్రకటించారట ప్రవక్తలందరూ. ఆ ప్రవక్తలు దేవుడు అబ్రాహాముతో నీ సంతానము భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చూడండి పిల్లరా, అబ్రాహాము దేవుడు చేసిన వాగ్దానము ద్వారా ఏమి ఇస్తాడని ఎదురు చూశాడంటే, చూడండి పిల్లరా, ఏమి ఇస్తాడని ఎదురు చూశాడంటే, చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకుందాం పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడ్డది 11వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో రాయబడ్డది. అబ్రాహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అతను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చూడండి, వెళ్ళి మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకనే బయలువెళ్ళాను. చూడండి పిల్లరా, అబ్రాహాము వెళ్ళు అంటే వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలని అడగలేడు పిల్లరా. ఈరోజు మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము వాక్యం అన్నీ ఉండి వాక్యాన్ని ప్రకటిస్తున్నామా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. విశ్వాసము మరి చదువుకున్న పిల్లరా, విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబును అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో వారవాసులై ఉండ్రి. చూడండి, వాగ్దానం చేసిన ఆ ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళు ఆ వాగ్దానం చేసిన ప్రదేశంలో మరి అన్నీ కట్టుకోవచ్చు కంటే ఏమి పట్టుకోలేరు. వారు ఏమంటారు చూడు, యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణంనకు అబ్రాహాము ఎదురు చూస్తున్నారట. చూడండి, ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నారట. వారు అన్యుల దేశంలో ఉండి మరి పరవాసులై వాగ్దత్త దేశం పోయినా కూడా వారు మరి ఆ పరలోకం కోసం వేచి చూస్తున్నారట. చూడండి మనం ఆలోచన చేసినట్లయితే మరి వీరందరూ ఏమని చెప్తున్నారు అంటే, భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకుంటున్నారట. మనం ఆలోచన చేయాలి పిల్లరా. దేవుని రాజ్యం భూమి మీద పునఃస్థాపన చేయడానికి దేవుడు అబ్రాహామును పిలిచాడు. చూడండి, ఎలా పిలిచాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రాహాం తండ్రి తెరాహు ఎలా పిలిచాడు అనేది మనం లేఖనాలు చూసుకుందాం పిల్లల. తెరాహు 70 ఏండ్ల బ్రతికి అబ్రాహామును నోహారును ఆరోనును కనెను. చూడండి పిల్లరా, అబ్రాహామును ఏ విధంగా మరి ఈ దేవుడు పిలిచాడు, ఏ విధంగా అబ్రాహాము వస్తున్నాడు అనేది మనము లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, మరి ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన కాలంలో శారా గర్భవతి అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూడండి పిల్లరా, అబ్రాహాముకు
మరి కుమారుని ఇచ్చాడు. ఎప్పుడిచ్చాడు? 100 సంవత్సరాలు అప్పుడు. చూడండి పిల్లరా, అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడైన తనకును శారాకు కనినవాడైన తన కుమారుడైన ఇస్సాకును పేరు పెట్టెను. చూడండి పిల్లరా, మరి అబ్రాహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. మరి ఇస్సాకుకు పుట్టిన పిల్లలు మరి ఎవరెవరు అంటే ఇద్దరు. వారెవరో అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఏశావు, యాకోబు. చూడండి పిల్లరా, ఏశావు, యాకోబు. ఆదికాండము 25వ అధ్యాయం 25, 26 వచనంలో మొదటివాడు ఎర్రనివాడు బయటకు వచ్చినప్పుడు అతడు ఒళ్ళంతా రోమము వస్త్రములను నిండెను గనుక అతని ఏశావు అని పేరు పెట్టెను. రెండవాడు తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను గనుక ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళవాడు. చూడండి బరా, ఇస్సాకు ఇద్దరు పుట్టారు, ఏశావు, యాకోబుకు పుట్టిన పిల్లలే 12 మంది. చూడండి పిల్లరా, యాకోబుకు పుట్టిన పిల్లలే 12 మంది. వారి యాకోబుకు మరి ఎందరో భార్యలు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. చూడండి పిల్లరా, మరి యాకోబుకు మరి 2 భార్యలు, ఆ 2 భార్యలకు 2 ఉపపత్నులు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆ లేఖనాలు చదువుకుందాం పిల్లరా. ఏ విధంగా మరి చరిత్ర పుటల్లోకి మరి దేవుడు ఏ విధంగా ఆ దేవుని ప్రణాళిక, దేవుని రాజ్యం భూమి మీద పునఃస్థాపన చేసే కార్యక్రమంలో ఏ విధంగా ముందుకు సాగుతున్నాడు అనేది లేఖనాలు చూసుకుంటున్నాం పిల్లరా. ఆదికాండం 35వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠుడగు రూబేను, షెమ్యేను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను. వీరు లేవియా కుమారులు. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనారాంలో యాకోబునకు పుట్టిన కుమారులు. మరి 24-25 వచనము రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిలహాకు పుట్టిన దాను, నెఫ్తాలి. చూడు, వీరందరూ 12 మంది కుమారులు. మరి మనం ఆలోచన చేసినట్లయితే 12 మందిలో చూడండి పిల్లరా, యోసేపును వారు అమ్మివేశారు, ఐగుప్తునకు అమ్మివేశారు. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా వీరున్న దేశంలో కరువు సంభవించింది. కరువు సంభవించినప్పుడు ఏ విధంగా ముందుకడిగెళ్తున్నారో అనే లేఖనాన్ని చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో తర్వాత ఐగుప్తు దేశమంతటా కానాను దేశమంతటికి కరువు బహు శ్రమవి వచ్చెను గనుక పితరులు తనకు ఆహారం లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని తన పితరులను అక్కడికి పంపెను. చూడండి పేరా, మరి మా ఆలోచన చేసినట్లయితే మరి ఐగుప్తులో ధాన్యం కలనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు అతని అన్నదమ్ములను తెలుసుకున్నాడు. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తను తెలియజేసుకొని అప్పుడు యోసేపు వంశం యొక్క పరోకు తెలియవచ్చినప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనమును అందరినీ పిలువనంపగా వారు 75. చూడండి పిల్ల, ఇలా యాకోబు కుటుంబం విస్తరించుచున్న సమయంలో మరి చూడండి యాకోబుకు మరి ఫరో రాజుకు పతిగా ఇంకో రాజు వచ్చాడు. ఈ రాజు వచ్చి ఏం చేశాడు? ఈ జనము విస్తరిస్తున్నది, ఒకవేళ మన శత్రువు వీరిని కలుసుకొని మనకు శత్రువు అయిపోయి మనల్ని తీసుకొని వెళ్ళునని వీరిని ఏం చేశాడంటే వీరిని దాస్యత్వంలోనికి తీసుకెళ్ళాడు. చూడండి పిల్లరా, దాస్యత్వంలోనికి తీసుకెళ్ళి వారిని బానిసలుగా చేశాడు. వారి కఠినమైన పనులు చేశాడు. కఠినమైన పనులు వారికి అప్పగించాడు. చూడండి, బానిసత్వం నుండి వారు మూలుగుతూ దేవునికి మొరపెడుతున్న సమయంలో చూడండి పిల్లరా, దేవుడు మరి మోషేను పుట్టించాడు. చూడండి పిల్లరా, దేవుడు మోషేను పుట్టించాడు. మరి ఇలా ఆ మోషేను పుట్టించి ఆ మోషేను మరి వీరిని నడిపించడానికి ఏ విధంగా ముందుకు సాగుతున్నాడో అన్నది లేఖనం చూసుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 17 నుంచి 21 వచనం వరకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు అబ్రాహామునకును అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా అభివృద్ధి పొందిరి. తుదకు యోసేపు నేరుగని వేరొక రాజు ఐగుప్తునకు ఏలనారంభించినప్పుడు ఇతడు మన వంశం
వంశము ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయుడని మన పితరులకు చూడండి మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచెను. మోషే ఏ విధంగా చేస్తున్నాడు చూడండి పిల్లరా. మరి చూడండి, మరి 7 నుంచి ఇంకా చదువుకున్నట్లయితే, అతడు తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహించలేదు. చూడండి, వారు గ్రహించలేదు. ఏ విధంగా మరి గ్రహించలేదు? మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించినప్పుడు మరి చూడండి, అతనికి 40 ఏండ్లు ఈడు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలను తన సహోదరులను చూడ బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వారిని రక్షించి బాధపరచు వారిని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం తీర్చెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపలేదు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పినప్పుడు సమాధానం చూసాను. అప్పుడు అయినను అతను పొరుగువాడు అన్యాయం చేసిన చూడండి పిల్లరా, అన్యాయం చేసిన వానికి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. అయినా తన పొరుగు వారిని అన్యాయం చేసిన వాడు నీవు అధికారిని గాను తీర్పరిని గాను నీవు నియమించిన వాడెవడో నిన్నో అని చెప్తున్నాడు పిల్లరా. నిన్ను ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపదలిచి అని అతనితో చెప్పాను. మోషే ఆ మాట విని పారిపోయాను. మిద్యాను దేశమందు ఆ పరవాసి అయి ఉండెను, అక్కడ 2 కుమారులను కనెను అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పేర్రా. మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏ విధంగా మోషేను ఏర్పరచుకున్నాడు, వారిని నడిపించడానికి ఏ విధంగా ముందుకు సాగుతున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పేర్రా. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురావస్థను నేను చూచితిని అని మరి అబ్రహాంకు మరి దేవదూత ప్రత్యక్షమైంది. చూడండి పేరు, మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధంగా ఐగుప్తులో నా ప్రజలు దురవస్థను నేను నినాదించి చూసి తిని వారు మూలుగును నేను వింటిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అతనితో చెప్పెను. ఏ విధంగా అధికారిని గాను తీర్పరి గాను నియమించిన వాడెవడని వారు నిన్ను నిరాకరించినలా మోషే అతనితో పొదలో కనబడిన దేవదూత ద్వారా అధికారిని గాను విమోచనకు నిన్ను నియమించి పంపుచున్నాను అని దేవదూత ఆయన కల్పించి ఆయనను బలపరిచి మరి అతడు ఐగుప్తులో ఎర్ర సముద్రము 40 ఏండ్లు అరణ్యంలో మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులను మీకు పుట్టించునని ఇజ్రాయేళ్లతో చేసిన మోషే ఇతడే. చూడండి పరా, మోషే ఏ విధంగా మరి ముందుకు సాగుతున్నాడు, మరి ఏ విధంగా వారిని ముందుకు నడిపిస్తున్నాడు అనేది లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. చూడండి, మోషే ఇలా మరి అందరినీ సినాయి పర్వతం దగ్గరికి నడిపించాడు పిల్లరా. ఏ విధంగా నడిపించాడంటే చూడండి పిల్లరా, దేవుడు మరి భూమి మీద దేవుని రాజ్యం పునఃస్థాపనలో ఏ విధంగా ముందుకు సాగుతున్నాడు చూడు. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థాపన మరి యొక్క ఘటము మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయిల్లకు మరి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనం లేఖనాలు చూసుకుందాం పిల్లరా. నిర్గమకాండం 24:12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండి నీవు వారిని బోధించుటకు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రము రాతి పలకలను నీకు ఇచ్చేదను. చూడండి పిల్లరా, ఇచ్చాడు ధర్మశాస్త్రము మోషేకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు అనేది మనం లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. లేవిలా రాసిన లేవియాకాండము 26:46 యెహోవా మోషే ద్వారా సినాయి కొండ మీద తనకును ఇజ్రాయేలులకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే. పిల్లరా, మరి ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు చూడండి. దేవుడు భూమి మీద పునఃస్థాపన కార్యక్రమాలు ఆ ఘట్టాలలో వారు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. చూడండి పిల్లరా, మరి ఇష్టానుసారమైన జీవితం అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీరిని నడిపించడానికి మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు? అబ్రాహాముకు వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చే వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలు నివారింపజేయడానికే ధర్మశాస్త్రం ఇచ్చాడు
పిల్లరా చూసుకుందాం, పిల్లరా లేఖనాలు చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో నేను చెప్పున్నదేమనగా, చూడు, 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానం నిరర్ధకం చేయునా? చూడండి, వాగ్దానం గొప్పదా, ధర్మశాస్త్రం గొప్పదా అంటే చూడండి, నిరర్ధకం చేయునా? చేయునంతగా పూర్వము దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని అప్పుడే ప్రశ్న వేశాడు. అలాగైతే మరి ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానములు చేయబడెనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. చూడండి, ధర్మశాస్త్రం ఇజ్రాయేలుకు ఎందుకు ఇచ్చాడంటే వారిలో అతిక్రమాలు జరుగుతున్నాయి, అతిక్రమాలు నివారింపజేయడానికి కోసమే ధర్మశాస్త్రం ఇచ్చాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. పిల్లరా, దేవుడు ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే మరి అతిక్రమాలు జరుగుతున్నాయి. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం యొక్క నియామకము ఎక్కడ జరిగింది అనేది మనము చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమాలను నివారింపజేయడానికి దాని తర్వాత ఇయ్యబడింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇవ్వబడెను. ధర్మశాస్త్రమే మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇవ్వబడెను. మరి రాయబడ్డది పిల్లరా, అపొస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 53వ వచనము, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దీన్ని గైకొనలేరు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడు, ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడ్డది? పరలోకంలో సభాపర్వతం మీద ఆలోచన సభలో మరి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. చూడండి, మోషే ద్వారా ఇజ్రాయిల్లకు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు? చూడండి పిల్లరా, మరి దాన్ని మరి ఎలా ఆలోచిస్తే పిల్లరా, పరలోకంలో సిద్ధపరిచిన చట్టము మోషే ద్వారా ఇస్తున్నాడు అంటే పరలోక రాజ్య ప్రభుత్వం శాసనము నియామకము చేసి ఇస్తున్నాడు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే పిల్లరా, భూమి మీద ఎవరి రాజ్యమో పునఃస్థాపన జరుగుతున్నది. దేవుని రాజ్యం పునఃస్థాపన జరుగుతున్నది. చూడండి పిల్లరా, ఏ విధంగా క్రమక్రమంగా దేవుడు భూమి మీద దేవుని రాజ్యం పునఃస్థాపన చేసే కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి పిల్లరా, మరి వచ్చే పాఠంలో మనము నేర్చుకుందాం పిల్లరా. ఏమని? మరి పరలోకంలో సిద్ధపరిచిన చట్టము మోషే ద్వారా ఇవ్వబడిన మరి పరలోక రాజ్యంలో పరలోక ప్రభుత్వమైన శాసనములు ఏ విధంగా మరి నియమించాడు. ధర్మశాస్త్రము పరలోకంలో మరి సిద్ధపరచబడుతున్నగా ఏ విధంగా సిద్ధపరచబడుతున్నారు అనేది నేర్చుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? భూమి మీద దేవుని రాజ్యం పునఃస్థాపన. దేవుడు ఒక సంకల్పం కలిగాడు. ఆ సంకల్పము ఏంటంటే అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, ఆయన పరిశుద్ధతకు ఆయన కీర్తికి మరి పేరు తేవాలనుకున్నారు. కానీ దేవుని రాజ్యము మరి భూమి మీద విస్తరించబడ్డది. ఆ దేవుని రాజ్యాన్ని మరి పతనం చేయడానికి సాతాను రాజ్యం కూడా భూమి మీద విస్తరించబడ్డది. దేవుని రాజ్యం అనతి కాలంలోనే సాతాను రాజ్యంగా మారిపోయింది. అందుకోసమే దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం విడిచిపెట్టాడంటే ఆ సంకల్పాన్ని విడిచిపెట్టలేడు. ఆ సంకల్ప ప్రకారంగా దేవుడు మరి దేవుడు భూమి మీద ఏ విధంగా మరి ముందుకు సాగాడు అంటే ఆదాము వాళ్ళ శరీరాలకు తీర్పు తీర్చాడు. ఆదాము వాళ్ళను ఏదైనా తోటల నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. మరి వెళ్ళగొట్టిన జనంలో నుంచే ఆదాము వాళ్ళ నుంచే అనేకులు భూమి మీద విస్తరిస్తున్నారు దేవుని ఇష్టానుసారంగా కాకుండా. అందుకోసమే నోహావు మాత్రమే దేవుడు దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డాడు. నోహావును పిలిచాడు, ఓడను సిద్ధం చేయి, ఓడలోనికి అందరినీ పిలువు, ఎవరైతే వస్తారో వారు రక్షింపబడతారు, రాని వారు జలప్రలయంతో నశించిపోయారు. అందుకోసమే జలప్రలయంతో నశించిపోయారు. నోహావు కుటుంబంలోనే వచ్చిన అబ్రాహామునే అబ్రాహామున్నాడు. అబ్రాహామును దేవుడు పిలిచాడు. అబ్రాహామును దేవుడు పిలిచి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన క్రీస్తు వచ్చేంత వరకు మరి దేవుడు ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? అబ్రాహాము సంతానం ఇస్సాకు పుట్టిన మరి పిల్లలే ఏశావు, యాకోబు నుండి వచ్చిన సంతానమే 12 మంది. ఆ 12 మందిలో చూడండి పిల్లరా, ఏ విధంగా మరి ముందుకు సాగుతున్నాడు. చూడండి పిల్లరా, ఆ విధంగా వారిని మరి దేవుని రాజ్యం భూమి మీద పునఃస్థాన కార్యక్రమాల్లో ఏ విధంగా ముందుకు సాగుతున్నాడు. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు? చూడండి, అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలు నివారింపజేయడానికి కోసమే ధర్మశాస్త్రం ఇచ్చాడు. చూడండి, అందుకోసమే ఆ ధర్మశాస్త్రం ఎక్కడిచ్చాడు? పరలోకంలో
సభాపర్వతం మీద ఇచ్చాడు, ఆ సభాపర్వతం మీద ఏ విధంగా ఇచ్చాడు అనేది వచ్చే క్లాసులో మనం నేర్చుకుందాం పిల్లరా. అందుకోసమే క్రీస్తు రాజ్యము అనేది చాలా ఇంట్రెస్ట్ అంశం పిల్లరా. దయచేసి వాక్యాన్ని వినండి. లేఖనాలను మీకు చూయించి బోధిస్తున్నాం తప్ప ఎవరిని కించపరచాలని, ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి కావు. లేఖనాలు నేర్చుకోండి. లేఖనాల్లో ఉన్న సారం, లేఖనాల్లో ఉన్న శ్రద్ధ మనల్ని ముంగడి కనిపిస్తాయి పిల్లరా. ఈ విధంగా మనము క్రీస్తు రాజ్యం ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ మనమందరం వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు వాక్యం ప్రకటిద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్దాం. దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో భద్రపరుస్తూ కాపాడుతూ క్రీస్తు రాజ్యం గురించి 5వ క్లాసు నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని అనేకులకు ప్రకటించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్లో సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బెరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మన సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.